నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ప్రయాగ్రాజ్లో కుంభమేళ పుణ్యస్నానాలే కాదు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమలు దాగి ఉన్నాయి. ఈరోజు మనం మాట్లాడుకున్న ఊడల మర్రి చెట్టు గురించి. దీనినే వటవృక్షం అంటారు. ఈ వటవృక్షం మహిమలేంటి? ఈ వటవృక్షాన్ని దాచింది ఎవరు? వటవృక్షాన్ని దాయడం ఏంది అనుకుంటున్నారా? అవును, ఏకంగా స్వాతంత్రం రాకముందు విదేశీయులు, స్వాతంత్రం వచ్చాక మన వాళ్ళు కలిసి 520 ఏళ్ళు ఈ వటవృక్షాన్ని బంధించారు. వటవృక్షాన్ని బంధించారంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదా. అవును, ముందు వటవృక్షం వృత్తాంతాలను తెలుసుకుందాం. వటవృక్షం ఇది ఊడల మర్రి చెట్టు. దీనికి నాశనం లేదు, అందుకే దీనిని అక్షయ వటవృక్షం అంటారు. ఈ వృక్షం కింద ఎవరైనా చనిపోయినను డైరెక్ట్ వారికి మోక్షం దొరికేదంట. అలాగే ఈ వృక్షం కింద పిండ ప్రదానం చేసిన వారికి మోక్షం దొరికేదంట. అంతేకాదు, ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని మన హిందువులు బలంగా నమ్మేవారు. ఈ వృక్షం కిందనే ఒక సరస్వతి బావి ఉండేదంట, అలాగే ఆలయం ఉండేదంట. కానీ ఇప్పుడు లేదు అంటే ధ్వంసం చేయబడింది. ఇలాంటి మహిమగల వటవృక్షాన్ని ఏకంగా 23 సార్లు మన మొఘలులు ధ్వంసం చేశారు. అంతేకాదు, మన స్వదేశీయులు కూడా దీనిపైన కక్ష సాధింపులు చేశారు. ఏకంగా 520 ఏండ్లు ఈ వృక్షాన్ని బంధించారు. వృక్షాన్ని బంధించారనగానే మనం దీని మహిమలు తెలుసుకోవాలి. ఈ మహిమలు తెలుసుకోవాలంటే మనం పురాణాల్లోకి వెళ్ళాలి. పురాణాలలో ఈ వటవృక్షం గురించి కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ వటవృక్షం కింద ప్రళయం వచ్చినప్పుడు మన మహావిష్ణువు ఈ వటవృక్షం ఆకులపైన బాలముకుందుడిలాగా తన చేతిలో సృష్టి బీజాలు పడుకొని ఉన్నాడంట. 6 నెలలు అలా ఉన్నాడంట. ప్రళయం ముగిశాక ఆ సృష్టి బీజాలను తీసుకొని మళ్ళీ నేలపై చల్లి మళ్ళీ సృష్టిని రచించారని ఒక నానుడి ఉంది, ఒక కథ కూడా ఉంది. అంటే ఈ వటవృక్షం ఆకులపైన శ్రీ మహావిష్ణువు 6 నెలలు ఉన్నాడు కాబట్టి ఈ వృక్షానికి అంత మహిమ ఉందని ఒక కథ ఉంది. అలాగే ఇంకొక కథ కూడా ఉంది. రామాయణంలో సీతారాములు అడవి బాట పట్టినప్పుడు సీతాదేవి అలసిపోతుందంట. అలసిపోయి ఈ వృక్షం కింద కూర్చున్నప్పుడు తనకు అలసట మొత్తం తీరిపోతుందంట. అప్పుడు ఈ వృక్షం మహత్యం తెలుసుకున్న సీతాదేవి ఈ వృక్షంతో ఒక కోరిక కోరుతుందంట. ఏమని? తనకి పునర్జన్మ ఉండకూడదని, మోక్షాన్ని ప్రసాదించమని. ఆ రోజు నుంచి అదే ఆనవాయితీగా మన హిందువులందరూ ఈ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి పాపాలను తొలగించుకొని, అలాగే మరణం తర్వాత మనకి మోక్షాన్ని ప్రసాదించే దివ్య వృక్షంగా దీనిని తలచేవారు. అలాంటి ఈ దివ్య వృక్షాన్ని ఏకంగా మొఘలులు 23 సార్లు ధ్వంసం చేశారు. 17వ శతాబ్దం అక్బర్ ఈ వృక్షం యొక్క మహిమను తెలుసుకొని హిందువులకు దూరంగా చేయడానికి దీనిని నరికించి వేశాడు. అయినా వృక్షం, నేను చెప్పాను కదా అక్షయ అంటే చావు లేనిదని, అయినా ఈ వృక్షం మళ్ళీ చిగురిస్తూ వచ్చింది. ఇది చిగురించి పెరిగి పెద్దగా ఊడలు వేయడం జరిగింది. దీన్ని చూసి సహించలేని అక్బర్ ఏకంగా దీనిని నరికించి తన రాణులకు పడక గదులను నిర్మించాడు. అంటే మనం ఈ వృక్షం కింద ఎంతో పవిత్రమైన ఈ వృక్షం ప్రదేశంలో ఏకంగా తన రాణులకు పడక గదులను నిర్మించాడు. అతని తర్వాత అతని కుమారుడు వచ్చాడు. కుమారుడు కూడా సేమ్ ఈ పడక గదులు నిర్మించినా అది ఇక్కడి నుంచి మళ్ళీ చిగురిస్తూ పెరిగి పెద్దదై మళ్ళీ ఊడలు వేయడం ప్రారంభించింది. తర్వాత జహాంగీర్ వచ్చాడు. ఈ జహాంగీర్ కూడా అంతే, ఇంకొక అడుగు ముందుకు వేసి వృక్షం మొదలులో ఒక ఇనుప పలక లాంటి ఒక ఇనుప వస్తువును బాగా వేడి చేసి మొదల్లో పెట్టాడు. ఎందుకు? అక్కడ ఉన్న వేర్లన్నీ మాడిపోయి ఈ వృక్షం మళ్ళీ ఎప్పటికీ చిగురించకూడదు అని. కానీ ఈ వృక్షం యొక్క మహత్తును మనం తెలుసుకోవాలి. ఈ వృక్షం అనేది భూలోకంలో ఉంటే దీని వేర్లు అనేది పాతాళ లోకం వరకు విస్తరించి ఉన్నాయంట. అంటే ఈ వృక్షం భూలోకాన్ని పాతాళ లోకాన్ని కనెక్ట్ చేసేదిలా ఉందని మన హిందువులు భావిస్తారు. సో అతని తర్వాత ఇంకా పరమనీచుడైన ఔరంగజేబ్ వచ్చాడు. ఔరంగజేబ్ ఏకంగా సలసల కాగే సీసాని ఈ చెట్టు మొదల్లో వేశాడంట. మళ్ళీ మాడిపోయింది, అయినా ఆగకుండా మళ్ళీ చిగురిస్తూ మళ్ళీ విస్తరిస్తూ అది మళ్ళీ ఊడలు వేయడం ప్రారంభించింది. అంటే ఇలా మొఘలుల దాష్టికాన్ని సవాలు చేసింది ఈ అక్షయ వటవృక్షం. ఆ మొఘలులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చారు ఆంగ్లేయులు. వీరు కూడా ఈ వృక్షం యొక్క మహత్యం తెలుసుకొని, అంటే మన హిందువులకు పాపాలను హరిస్తుంది, మన మరణం తర్వాత మోక్షాన్ని ఇస్తుంది కాబట్టి ఈ వృక్షాన్ని మన నుంచి దూరం చేయాలని ఏకంగా వారు ఆర్మీ క్యాంపస్ను అక్కడ పెట్టారు. ఆర్మీ క్యాంపస్ పెట్టగానే ఏ హిందువు కూడా అక్కడికి వెళ్ళడానికి కానీ ఆ వృక్షాన్ని దర్శించడానికి కూడా సాహసించలేదు. సరే, మొఘలులు అయిపోయారు, ఆంగ్లేయులు అయిపోయారు. ఆ తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు మన వాళ్ళు కూడా విదేశీయులకు ఏమాత్రం తగ్గకుండా మన వాళ్ళు కూడా అక్కడ ఆయుధగారాన్ని పెట్టారు.
ఆయుధగారాన్ని పెట్టాక మన హిందువులు ఎవరు అక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా ఆంక్షలు పెట్టారు. ఎట్టకేలకు యోగి ప్రభుత్వం వచ్చింది. ఈ అక్షయ వటవృక్షం యొక్క మహత్తును తెలుసుకున్నారు. ఈ మహత్తును తెలుసుకొని ఇక్కడ సందర్శకులందరూ ఈ వృక్షాన్ని సందర్శించుకోవచ్చు, ప్రదక్షిణలు చేసుకునేలాగా వసతులు కల్పించారు. ఇది అక్షయ వటవృక్ష మహత్యం. జై శ్రీరామ్.